శ్రీకాకుళం జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్గనైజ్ చేసినటువంటి ఈ యొక్క సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ సిఎస్ఆర్ సమ్మిట్, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, సోదరులు, రాష్ట్ర పియూసి కమిటీ చైర్మన్ ఆమ్దల్వాల్ శాసనసభ్యులు అన్న రవికుమార్ గారికి, అలాగే విప్ వర్యులు ఇచ్చాపురం శాసనసభ్యులు సోదరులు బెందాల అశోక్ అన్న గారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు స్వప్నిల్ పున్కర్ గారికి, అలాగే జేసీ ఫర్మాన్ గారికి, స్థానిక శాసనసభ్యులు సోదరులు గొండి శంకర్ గారికి, పాతపట్నం శాసనసభ్యులు మన మామిడి గోవిందరావు గారికి, అలాగే పెద్దలు నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అధికారులు, ముఖ్యంగా మన జిల్లానే కాకుండా ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క సమ్మిట్ ని విజయవంతం చేయడానికి విచ్చేసిన సిఎస్ఆర్ టీమ్స్ కి గాని, కార్పొరేట్స్ కి గాని, ఎన్జిఓస్ కి గాని, అధికారులకి గాని అందరికీ కూడా మరొక్కసారి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు 4 డిపార్ట్మెంట్స్, ప్రజాప్రతినిధులు, అడ్మినిస్ట్రేషన్, అలాగే కార్పొరేట్ సెక్టర్, ఎన్జిఓస్, వీళ్ళందరి కలయికతో ఒక శక్తివంతమైనటువంటి ప్లాట్ఫామ్ గా ఈ యొక్క కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం. ఇందులో పరిపూర్ణంగా ఒక అర్థం, ఒక భవిష్యత్తు ఈ యొక్క కార్యక్రమానికి ఉండాలనంటే ఈ 4 ఎంటిటీస్ లో ఏ ఒక్క ఎంటిటీ లేకపోయినా సరే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు మనం సాధించలేం. అందుకనే మనం అందరం ముందుగా గ్రహించాల్సింది, సర్వసాధారణంగా సిఎస్ఆర్ యాక్టివిటీ మనం చేసినా, సిఎస్ఆర్ కి సంబంధించి ఏదైనా ఒక ప్రోగ్రాం మనం అనుకున్నా, ఈ 4 ఎంటిటీస్ ఒక దగ్గర కూర్చొని మర్తన చేయకపోతే, ఆలోచించకపోతే ఏ ప్రోగ్రాం కూడా మనం అనుకున్నటువంటి సక్సెస్ఫుల్ గా ముందుకు రానివ్వలేం. అందుకని ప్రత్యేకంగా, ఎందుకనంటే దీనికి కర్త, కర్మ, మన వారధి, సారథి, ఈ యొక్క కార్యక్రమం ఇంత చక్కగా అందరి సమక్షంలో మనం జరుగుతుందనంటే దానికి కారణం మన పెద్దలు కోన రవి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆయన ఎప్పుడైతే ఇలాంటి ఒక సమ్మిట్ మనం నిర్వహించవచ్చని ఆ టీం కూడా ఆయన కలిసిందో, చాలా బలంగా ఈ యొక్క ఆబ్జెక్టివ్ ని నమ్మి మన జిల్లాలో మనం చేయాలని చెప్పి ఆయన ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి, నాతో సహా కలెక్టర్ గారికి, అందరి టీమ్స్ కూడా ఫోన్ చేసి, శాసనసభ్యులకు ఫోన్ చేసి, ఇది కేవలం ఒక నియోజకవర్గానికో లేకపోతే ఒక వ్యక్తికో సంబంధించినటువంటి ప్రోగ్రాం కాదు, జిల్లా అంతటికి, జిల్లా భవిష్యత్తుకి ముఖ్యంగా అవసరమైనటువంటి ప్రోగ్రాం, ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలనంటే ఆయన లీడ్ తీసుకోవడంతో ఈ రోజు ఎంత చక్కగా ఈ యొక్క ప్రోగ్రాం కూడా జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సిఎస్ఆర్ అనేది ప్రతి ఒక్కరం కూడా మనం వింటాం. అటువంటిది సిఎస్ఆర్ మన భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం. కంపెనీస్ తాలూకా స్పెండింగ్ లో, ప్రాఫిట్స్ లో, ఆ ప్రాఫిట్స్ ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తిరిగి సమాజానికి స్పెండ్ చేయాలన్నటువంటి నిర్ణయంలో మొట్టమొదటి దేశం, లీగల్ గా మ్యాండేటరీ చేసినటువంటి ఏకైక దేశం మన భారతదేశం. ఎందుకనంటే భారతదేశం తాలూకా సాంస్కృతిక మూలాల వరకు మనం చూసుకుంటే, మనం ఎప్పుడూ కూడా ఎంత సంపాదించుకున్నామన్న దానికంటే, ఒక వ్యక్తిగా మనం ఎప్పుడైనా ఎదగాలనంటే మన సంపాదన కంటే మనం తిరిగి ఎంత సమాజానికి ఇవ్వగలం అనే ఒక సంస్కృతితోనే ఈ భారతదేశం కూడా ముందుకు పెరిగింది. అలాగే రానున్న కాలంలో ఇండస్ట్రియలైజేషన్ అవ్వడం, కార్పొరేట్స్ రావడం, పెద్ద పెద్ద కంపెనీలు, వాళ్ళ తాలూకా కార్యకలాపాలు అన్ని కూడా జరగడం వల్ల అందులో సొసైటీ తాలూకా కాంట్రిబ్యూషన్ కూడా పెరిగింది. ఇప్పుడు సాధారణంగా ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటే, మనం పెద్ద ఫ్యాక్టరీలు కానీ, ఇండస్ట్రీలు కానీ ఎక్కడైనా పెట్టాలనంటే మొట్టమొదటిగా ఇప్పుడు ప్రభుత్వం తాలూకా ఆబ్జెక్టివ్ కూడా అదే రకంగా ఉంది. మనం వెళ్ళి అక్కడ గ్రామ సభలు పెట్టి ఫస్ట్ ఎక్కడ పెడుతున్నామో వాళ్ళందరి తాలూకా సహకారం తీసుకోవాలి. వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే అగ్రీ అయ్యి వాళ్ళ తాలూకా కోఆపరేషన్ కూడా ముందుకు వచ్చి చేస్తారో అప్పుడే ఈ పెద్ద కంపెనీలు కూడా ఎక్కడైనా ఎస్టాబ్లిష్ చేయడానికి ఉంటాయి. ఆ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అంచెలంచెలుగా కంపెనీలు పెరిగి ఆ ఆబ్జెక్టివ్ ని పూర్తి చేసుకొని ప్రాఫిట్స్ కూడా వచ్చిన తర్వాత తిరిగి ఆ ప్రాఫిట్ లో మళ్ళీ ఆ ప్రాంతానికి డెవలప్ చేయడానికి కూడా ఉపయోగించాలనేది ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకొని సిఎస్ఆర్ పెట్టింది. అయితే సిఎస్ఆర్ కూడా ఇనీషియల్ గా మనం పెట్టినప్పుడు ఒక ఆలోచన ఉండేది, అదొక చారిటీగా మనం చూసేవాళ్ళం. డబ్బు సంపాదిస్తున్నాం, మనం కూడా అర్న్ చేస్తున్నాం కాబట్టి అందులో కొంతైనా సరే తిరిగి ఆ ప్రాంతానికి, మన సమాజానికి ఖర్చు పెట్టాలని ఆ ఐడియాలజీతో పెడితే 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఒక అద్భుతంగా ఈ యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీని కూడా మార్చారు. మైండ్ సెట్ మార్చారు, సిఎస్ఆర్ వెనుకున్న ఆలోచనని మార్చారు. సిఎస్ఆర్ యాక్టివిటీ కేవలం మనం చారిటీ చేయడానికే కాదు, సిఎస్ఆర్ యాక్టివిటీ మన దేశ నిర్మాణంలో, నేషన్ బిల్డింగ్ లో ఉపయోగపడే విధంగా మనం చేయాలి. దాంతో ఎంత మార్పు మనం చేసే కార్యక్రమాలు వచ్చిందో మనం అందరం చేయాలి. ఒక చారిటీగా చేయాలనంటే ఒక సింగిల్ ఇంపాక్ట్ మోడ్ లో చేయాలి. ఒక వ్యక్తిని చూస్తాం, ఒక ప్రాంతాన్ని
ఒక సమస్యను చూస్తాం. ఆ సమస్య ఎలా పరిష్కరించాలి, దానికి ఏం చేయాలి, దానికి ఎంత నిధులు కావాలనేది ఒక రకంగా మనం చేసే కార్యక్రమం. కానీ ఎప్పుడైతే మనం నేషన్ బిల్డింగ్ లో ఉపయోగపడుతుందో, లేకపోతే ఆ రీజన్ ఒక జనరేషన్ వరకు ఆ కార్యక్రమం ఉపయోగపడాలన్న ఆలోచనతో మనం కార్యక్రమం చేస్తే డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎడ్యుకేషన్ సెక్టర్ లో స్కిల్లింగ్ తీసుకొని కేవలం స్కిల్లింగ్ అని అంటే ఒక వ్యక్తికో ఇద్దరు వ్యక్తులకో కాదు, ఒక 50-100 మందికి ఇస్తే వాళ్ళకి జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఆ జీవితం ఇచ్చి వాళ్ళందరూ కూడా ఏదైనా ఒక ఉపాధి అవకాశం వాళ్ళు పొందితే వాళ్ళ ద్వారా 10 మందికి కూడా అది చెప్పి అది ఒక సైకిల్ కింద ఒక రెవల్యూషన్ గా మారేటటువంటి అవకాశం సిఎస్ఆర్ యాక్టివిటీలో ఇనీషియల్ గా మన ఆలోచన మార్పులోనే చేస్తే ఆ ఇంపాక్ట్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అటువంటి ఇంపాక్ట్ పెద్ద ఎత్తున మనం ఎక్కడైనా చేయగలమనంటే అది మన శ్రీకాకుళం జిల్లా. ఇక్కడ పెద్దలు కూడా చాలా మంది మాట్లాడారు, చరిత్ర గురించి వాళ్ళందరికీ కూడా తెలుసు. మనం ఒక రకంగా ఏంటంటే మనది వెనుకబడినటువంటి జిల్లా, పేదరికం జిల్లా అని మనం ఎప్పుడు కూడా అనుకుంటాం. అయితే ఇందులో కూడా ఒక రకంగా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మనమే ఏమైనా పొరపాటు చేస్తున్నామేమో అని. ఒక ఉదాహరణ మనం చెప్పుకోవాలనంటే, ఒక ఏనుగు చిన్న ఏనుగు ఏదైనా ఉన్నప్పుడు కాలికి మనం కానీ ఐరన్ చైన్ కట్టి అలా వదిలేస్తే స్ట్రగుల్ చేస్తూ ఉంటుంది, బయటకు వచ్చేయాలని ఎన్నో ప్రయత్నాలు ఆ ఏనుగు చేస్తూ ఉంటుంది. కానీ కట్టేసింది కాబట్టి కదలడానికి అవకాశం లేదు. 1 రోజు, 10 రోజులు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు అలా ప్రయత్నం చేసిన తర్వాత మైండ్ లో సెట్ అయిపోతుంది, ఏంటి నేను కదలలేను, నాకేదో ఒక అబ్స్ట్రక్షన్ ఉంది, నేను కదలలేను మరి అని ఆ ఏనుగు పిల్లగా అది అనిపించిన తర్వాత అది పెద్దదై పెరిగిన తర్వాత 15-20 సంవత్సరాలకి ఏనుగు తాడు కాదు, ఎంత బలమైన తాడు పెట్టినా మన ఐరన్ చైన్ పెట్టినా అది తెంపుకునేటటువంటి శక్తి ఉంటుంది. కానీ పెద్దదైన తర్వాత చిన్నప్పుడు ఆమె బ్రెయిన్ కి అలా ట్రైన్ చేయబడింది కాబట్టి ఆ చైన్ గాని కాళ్ళకి తగిలినట్టుంటే మరి నేను దీన్ని తెంపుకోలేను అన్నటువంటి ఒక మైండ్ సెట్ ఆ ఏనుగులో ఉండిపోతుంది. మనం కూడా జిల్లాలో వెనుకబడింది అని అంటే మన పిల్లలు కూడా ఆలోచించేటప్పుడు ఎస్ మనం వెనుకబడే ఉన్నాం, వాళ్ళు ఫార్వర్డ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకున్న అవకాశాలు ఉన్నాయి, మనకు రావేమో. సో వాళ్ళకి వాళ్ళే లిమిటేషన్స్ పెట్టుకొని వాళ్ళ అవకాశాలను కూడా తగ్గించుకుంటారు. మనం వెనుకబడినటువంటి జిల్లాలో ఉన్నాం కాబట్టి మనం ఎంతవరకే మనం వెళ్ళొచ్చేమో, మన అవకాశాలు ఇన్నే ఉన్నాయేమో. అందుకనే మనం అందరం కూడా నిర్ణయించుకొని శ్రీకాకుళం అనంటే వెనుకబడినటువంటి జిల్లా కంటే శ్రీకాకుళం అని పేరు తీసుకున్నప్పుడు మనం అవకాశాల జిల్లా, డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆపర్చునిటీగా మనం రేపటి నుంచి గుర్తుపెడితే మన ఎదుగుతున్నటువంటి పిల్లలకి కూడా వాళ్ళలో కూడా సైకలాజికల్ గా ఒక మార్పు వచ్చి ఎస్ ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మనం కూడా సాధించవచ్చు. అప్పుడు వాళ్ళకి డెవలప్మెంట్ అంతా కూడా జీర్ణించుకునే పరిస్థితిలో ఉంటుంది. ఎస్ పోర్ట్ వస్తుంది, పోర్ట్ వస్తే దాని ద్వారా ఏ అవకాశాలు వస్తాయి, ఎయిర్పోర్ట్ వస్తుంది, ఎయిర్పోర్ట్ వస్తే నేను ఎన్ని రకాలుగా దాని ద్వారా నేను అవకాశాలు పొందొచ్చు. లేకపోతే ఏదైనా కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనంటే ఎవరో కంపెనీ పెడితే నేను అక్కడ పనిచేయడం కాదు, ఆ కంపెనీయే నేను ఎందుకు పెట్టుకోలేను అన్నటువంటి ఆలోచన మన జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా కలగాలి. సో అందరం కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ శ్రీకాకుళం జిల్లాని ఒక డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆపర్చునిటీగా మనం అందరం కూడా రికగ్నైజ్ చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఇక సిఎస్ఆర్ యాక్టివిటీకి వచ్చినప్పుడు, సిఎస్ఆర్ యాక్టివిటీలో ఎప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఐడెంటిఫై చేస్తున్నాం అన్నది, పెద్ద కంపెనీలు ఉన్నాయి, కోట్ల రూపాయలు ప్రాఫిట్ వాళ్ళందరికీ కూడా ఉంది. కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు మీరు స్పెండ్ చేయండి పలానా యాక్టివిటీ కంటే, మేమైతే మా కోర్ బిజినెస్ ఇది సార్, మేము సర్వీస్ లో ఉన్న వాళ్ళం కాదు, కాకపోతే లీగల్ గా మ్యాండేటరీ ఉంది కాబట్టి మేము ఇంత ఫండ్ అయితే ఉంది, ఎవరో ఒకరు మాకు ఈ రకంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి కూడా ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎవరో ఒకరు అసిస్ట్ అయితే గానీ వాళ్ళకు కూడా దీని మీద పెద్దగా దృష్టి పెట్టి చేయడానికి చాలా కంపెనీలకి ఆ ఇది కూడా అవకాశం కూడా లేదు. అక్కడే మన ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఒక ప్రధానమైనటువంటి పాత్ర, బాధ్యత కూడా వస్తుంది. అంటే ₹1 సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఒక పెద్ద కార్పొరేట్, మీరు ఆ కార్పొరేట్ కి చూస్తే దేశాన్నే శాసిస్తుందేమో అనిపిస్తుంది, అంత పెద్ద బిజినెస్ వాళ్ళందరూ కూడా చేస్తుంటారు. కానీ వాళ్ళ ప్రయారిటీ ఏంటి, బిజినెస్ చేయాలి, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళు ఏ లైన్ లో ఉన్నారో ఆ లైన్ లో ద బెస్ట్ అనిపించుకోవాలి. సో వాళ్ళ ఫోకస్, వాళ్ళ ఎనర్జీ అంతా కూడా అందులోనే పెడుతున్నారు. కానీ సర్వీస్ యాక్టివిటీ అని అంటే కేవలం ఒక బిజినెస్ అప్రోచ్ తోనో, ఒక ప్రెజెంటేషన్ పెట్టుకోనో, ఒక 10 మంది చదువుకున్నటువంటి వాళ్ళు పెట్టుకుంటే అయ్యేది కాదు. గ్రౌండ్ లెవెల్లో యాక్చువల్ గా అనుభవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి ఆ ఇచ్చినటువంటి రూపాయిని ఒక ₹10 ఇంపాక్ట్ క్రియేట్ చేసేటటువంటి ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తే గానీ సిఎస్ఆర్ కి అసలైనటువంటి ఇంపాక్ట్ ఉండదు, సిఎస్ఆర్ తాలూకా అర్థం కూడా పరిపూర్ణంగా చేసిన వాళ్ళం. అందుకనే మన ఎన్జిఓస్ ఎవరైతే ముఖ్యంగా మన జిల్లాలో కానీ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ వేదిక ద్వారా వాళ్ళందరికీ కూడా అభినందిస్తున్నాను.
ఎందుకనంటే ముఖ్యంగా నేను మన జిల్లాలో ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో, కార్పొరేట్ నుంచి డబ్బులు వచ్చినా రాకపోయినా వాళ్ళ జీవితాన్ని అంకితం చేసుకున్నారు దీనికోసం. ఇండివిజువల్ గా కుటుంబాలను కూడా ఎన్నో కష్టాల్లో ఉన్న ఒక ఐడియాకి, ఒక ఐడియాలజీకి, ఒక సర్వీస్ మోటివ్ కి వాళ్ళందరూ కూడా సాక్రిఫైస్ చేసి వాళ్ళకి ఇతరత్ర ఇబ్బందులు ఏ ఉన్నా సరే అవన్నిటిని కూడా పక్కన పెట్టి వాళ్ళ పెంచి పోషించుకుంటున్నటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ బ్రతికించడానికి ఎన్నో కష్టాలు అనుభవించి ఆ గ్రాస్ రూట్ లెవెల్లో ఇంపాక్ట్ఫుల్ ప్రోగ్రామ్స్ చేసినటువంటి ప్రతి ఒక్క ఎన్జిఓకి మరొక్కసారి ఈ వేదిక ద్వారా అభినందిస్తున్నాను. ఎంత కష్టమో నాకు తెలుసు. వాళ్ళని కూడా వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ తెలుసు, వాళ్ళు ఏం చేస్తే ఆ ప్రాబ్లమ్స్ కూడా తొలగించవచ్చు అవన్నీ కూడా తెలుసు. కానీ అసలైనటువంటి మనీ వాళ్ళ దగ్గర ఉండదు. ఆ మనీ కోసం వాళ్ళు వెళ్ళాలనంటే ఏ కార్పొరేట్ దగ్గరికైనా ఒక ఎన్జిఓగా, చిన్న స్థాయి ఎన్జిఓగా వెళ్ళాలనంటే వాళ్ళ డోర్లు సాధారణంగా తెరుచుకో వాళ్ళందరికీ కూడా. వాళ్ళకి కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఈ పద్ధతిలోనే మేము ఎన్జిఓస్ ని గుర్తిస్తాం, ఈ పద్ధతిలోనే మేము చేస్తాం అన్నటువంటిది వాళ్ళు సాధారణంగా వాళ్ళు పెట్టుకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా ఉంటుంది. కానీ అయినప్పటికీ ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా 30-40 సంవత్సరాల నుంచి మన జిల్లాలో నడుస్తున్నటువంటి ఎన్జిఓస్ అవన్నీ కూడా ఉన్నాయి. నేను అందుకనే మరొక్కసారి ఈ యొక్క ప్రోగ్రామ్ ని, సమ్మిట్ ని ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నానంటే, అలాంటి బలంగా ఉన్నటువంటి గ్రాస్ రూట్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉన్నటువంటి ఎన్జిఓస్ ని ఈరోజు కార్పొరేట్స్ వరకు తీసుకొని వచ్చి వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్, క్రాస్ ఇంటరాక్షన్ అయ్యేటటువంటి ప్లాట్ఫామ్ ఇది క్రియేట్ చేశారు. కాబట్టి మరొకసారి ఈ సమ్మిట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా, స్పాన్సర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక నెక్స్ట్ స్టెప్ మనం వచ్చాం, ప్రమోట్ చేస్తున్నాం. జిల్లాలో అవకాశాలు కూడా చాలా మంది మాట్లాడారు. హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, స్కిల్లింగ్ కానీ, కోస్టల్ యాక్టివిటీ కానీ, వీటన్నిటికంటే మించి ఇవన్నీ కూడా మనుషులు, కుటుంబాలు, వాటితో సంబంధించినటువంటివి. వీటన్నిటికీ కూడా మూలమైనటువంటి ప్రకృతి కూడా ఉంది. ఆ ప్రకృతిని కూడా మనం కాపాడుకోవడానికి కొన్ని సిఎస్ఆర్ యాక్టివిటీ పెట్టి చేయాలి. మన దగ్గర ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ నుంచి ఇకో టూరిజం వరకు కొండలు ఉన్నాయి, అలాగే మన స్ట్రీమ్స్ ఉన్నాయి, నదులు ఉన్నాయి, వాగులు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మనం ఈ రోజు ప్రొటెక్ట్ చేసుకోకపోతే దాని తాలూకా ఇంపాక్ట్ క్లైమేట్ మీద ఎలా పడుతుంది, ఆ క్లైమేట్ తాలూకా ఇంపాక్ట్ మళ్ళీ వ్యవసాయం మీద కానీ, మన తాలూకా జీవన విధానం మీద ఎలా పడుతుందో ఈరోజు ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నాం. సో మనం చేసే సిఎస్ఆర్ యాక్టివిటీస్ మల్టీ వర్టికల్స్ లో, డిఫరెంట్ అప్రోచెస్ లో ఆల్ ఏరియాస్ ని టచ్ చేసే విధంగా మనం కూడా దాంట్లో స్కిల్లింగ్ ని కూడా డెవలప్ చేసుకొని సిఎస్ఆర్ యాక్టివిటీ మళ్ళీ కార్పొరేట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి మరొకసారి జిల్లా గురించి చెప్పాలనంటే, ఇది ఆపర్చునిటీస్ ఉన్న జిల్లా కాబట్టి మీరు ఏదైనా ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ ఇక్కడ చేస్తే దాని ఇంపాక్ట్ 10 రెట్లుగా ఉంటుంది. ఇప్పుడు పట్టణాల్లో ఉండేది, ఇప్పుడు మీరు కూడా ఒక డిఫరెన్స్ మీరు కూడా స్టడీ చేయాలి. కోనరావన్ ఇప్పుడే చెప్తున్నారు ఏంటని, 3 జరిగాయి. ఫస్ట్ది మీరు చెన్నైలోనే ఎక్కడో చేశారు, తర్వాత హైదరాబాద్ లో చేశారు, 3వది మన శ్రీకాకుళం జిల్లా చేశారు. ఎంతో గర్వంగా ఉంది. ఆ సిటీస్ లో చేసిన తర్వాత మన జిల్లా వచ్చారు. ఈ జిల్లా వచ్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మీ లెర్నింగ్స్ ఎలా ఉన్నాయి, దాన్ని మళ్ళీ సద్వినియోగం చేసుకొని ఇక్కడ చేశాం కాబట్టి ఇక్కడ లోకల్ గా ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి స్టడీ చేసి మళ్ళీ ఒక రిపోర్ట్ లా తయారు చేసి మా తాలూకా సహకారం మీకు ఎప్పుడు కూడా ఉంటుంది. సిఎస్ఆర్ కి సంబంధించి కార్పొరేట్స్ కానీ, అన్నిటి కానీ.